క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ నగరం వికాస్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న బాక్సింగ్ పోటీల ముగింపు సభలో శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని శాప్ చైర్మన్ రవినాయుడు స్పష్టం చేశారు. శాప్ ఆధ్వర్యంలో అండర్ 19 అండర్ 15 స్టేట్ బాక్సింగ్ టోర్నమెంట్ని గాజువాకలో నిర్వహించినందుకు, అలాగే ఈ ముగింపు సభలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాప్ చైర్మన్ గారైనటువంటి రవినాయుడు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే గాజువాక అంటేనే ఒక క్రీడా హబ్గా వారు గుర్తించి ఇక్కడ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు గాను వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీస్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో మేము ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి, క్రీడలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు తయారు చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. మా యువ నాయకులు లోకేష్ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మంచి క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉందనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ఇంకా క్రీడాకారులను బాగా ప్రోత్సహిస్తామని చెప్పేసి ఇంకా నేషనల్ లెవెల్ టోర్నమెంట్ కూడా ఇక్కడ స్టేట్ లెవెల్తో పాటు నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పి, అలాగే